71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించింది జ్యూరీ. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీకి అవార్డు దక్కింది. బెస్ట్ యాక్షన్, డైరెక్షన్, స్టంట్ కొరియోగ్రఫీ హనుమాన్ మూవీకి వచ్చింది. బలగం మూవీలోని ఊరు పల్లెటూరు సాంగ్కు బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు దక్కింది. మొత్తం 15 విభాగాల్లో అవార్డులు ప్రకటించారు. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ మూవీకి అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడిగా జవాన్ మూవీకి షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ చిత్రానికి గాను విక్రాంత్ మసేలు ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా రాణి ముఖర్జీని వరించింది. మొత్తం 15 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీకి అవార్డు దక్కింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల, కాజల్ కీలక పాత్రలు పోషించారు. అలాగే ఉత్తమ యాక్షన్లో హనుమాన్ చిత్రం అవార్డు దక్కించుకోగా, ఉత్తమ గేయ రచయితగా బలగం మూవీలో ఊరు పల్లెటూరు పాటకు అవార్డు వచ్చింది. ఈ అవార్డును రచయిత కాసర్ల శ్యామ్ అందుకోనున్నారు. 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గాను బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా భగవంత్ కేసరిని ఎంపిక చేసినందుకు నేషనల్ అవార్డ్ కమిటీకి, జ్యూరీ మెంబర్స్ కి మా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. బనావ్ బెట్టి కుషర్ లాంటి ఒక మంచి కాన్సెప్ట్ తో చేసిన మా ప్రయత్నాన్ని ఇంత గొప్ప స్థాయిలో గుర్తించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇలాంటి ఒక సినిమాని యాక్సెప్ట్ చేసి బాలకృష్ణ గారు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారు మా వెనక ఎంతో నిలబడ్డారు. సో ఆయనకు కూడా మా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగే పనిచేసిన టీం మెంబర్స్ అందరికీ మా టీం అందరి తరఫున సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. బలగం చిత్రంలో ఊరు పల్లెటూరు గాను నాకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణమైన బలగం చిత్ర దర్శకులు వేణు గారికి, అట్లాగే నిర్మాతలు హర్షిత్ రెడ్డి మరియు హన్షిత గారికి, దిల్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి పాటకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకులు భీమ్స్ గారికి, అట్లాగే గాయకులు రామ్ మిరియాల, మంగ్లీ గారులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బెస్ట్ స్క్రీన్ ప్లే బేబీ సాయి రాజేష్ నీలంకి దక్కింది. బెస్ట్ సౌండ్ డిజైన్ యానిమల్ కు దక్కగా, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ బేబీ చిత్రానికి రోహిత్ కు దక్కింది. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా గాంధీ తాత చెట్టు మూవీలో సుకుమార్ కుమార్తెకు దక్కింది. బెస్ట్ యాక్షన్, డైరెక్షన్, స్టంట్ కొరియోగ్రఫీ హనుమాన్ మూవీకి వచ్చింది. నేను పద్మావతి మల్లాది, డైరెక్టర్ అండ్ రైటర్ ఆఫ్ గాంధీ తాత చెట్టు. మా సుకృతి వేణి బండ్రెడ్డికి ఈ 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డు వచ్చింది. అండ్ అవర్ హోల్ టీమ్ ఇస్ సో ప్రౌడ్, సో హ్యాపీ, సో ఎక్సైటెడ్, అండ్ వీ వాంట్ టు షేర్ దిస్ న్యూస్ విత్ యూ అండ్ సెలబ్రేట్ విత్ యూ. తనకి ఇప్పటికీ ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, రష్యాలో వచ్చాయి, వేరే వేరే ఫిల్మ్ ఫెస్టివల్స్ లో వచ్చాయి. బట్ నేషనల్ అవార్డ్ ఈజ్ లైక్ the top most achievement of our girl, and we all are so proud, and thank you all so much for your love and support for Gandhi Tata Chettu. జాతీయ చలనచిత్ర అవార్డు ఫీచర్ ఫిల్మ్ గా ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ తమిళ్ మూవీ వాతికి దక్కింది. ఉత్తమ సంగీత నేపథ్యం యానిమల్, బెస్ట్ మేకప్ సామ్ బహదూర్ మూవీకి దక్కింది. ఉత్తమ బాల చిత్రం మరాఠీ చిత్రం నాల్కు దక్కింది. ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానికి దక్కింది. బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్ ఫ్లవరింగ్ మ్యాన్ కి దక్కింది.